పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 24వ మంగళవారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు మరియు 27వ వచనము నుండి 31వ వచనము వరకు. సహోదరులారా, క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడిన శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి జ్ఞానస్థానమును పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్పు శక్తిగల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని వివిధములకు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయుదురా, స్వస్థపరచు శక్తి అందరికీ కలదా, అందరూ వివిధములకు భాషలలో మాట్లాడుదురా, అందరూ వాని అర్థములు తెలియజేయుదురా. కనుక శ్రేష్టమైన వరములను ఆ శక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము. అందరూ మనము దేవుడైన ప్రభువు ప్రజలము, ఆయన మేపు మందలము. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రము. అందరూ మనము దేవుడైన ప్రభువు ప్రజలము, ఆయన మేపు మందలము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ మనము దేవుడైన ప్రభువు ప్రజలము, ఆయన మేపు మందలము. కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు, స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడిగిడుడు. ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన నామమును కీర్తింపుడు. అందరూ మనము దేవుడైన ప్రభువు ప్రజలము, ఆయన మేపు మందలము. ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును. అందరూ మనము దేవుడైన ప్రభువు ప్రజలము, ఆయన మేపు మందలము. ఆమేన్.